అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదర్శ దాంపత్యానికి చిరునామా సీతారాములు. కష్టంలోనూ సుఖంలోనూ, లేమిలోనూ కలిమిలోనూ, ప్రత్యక్షంలోనూ పరోక్షంలోనూ భార్యాభర్తలు ఎలా ఉండాలంటే సీతారాముల్లా ఉండాలనేది యుగాలుగా వస్తున్నటువంటి లోకోక్తి. అలాంటి సీతారాముల కళ్యాణ ఘట్టం ఈరోజు అత్యద్భుతంగా జరిగింది. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం క్షేత్రంలో సీతారాముల చంద్రస్వామి వాళ్ళ కళ్యాణ ఉత్సవం అద్భుతంగా నిర్వహించారు. అద్వితీయంగా అనిరుద్ధంగా జరిగినటువంటి ఈ కళ్యాణ క్రతువుకు దేశవ్యాప్తంగా రామభక్తులంతా విచ్చేశారు. అయితే ఈరోజు శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అద్భుత ఘట్టాలు అయితే ఆవిష్కృతమైనప్పటికీ ప్రధానంగా ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో సీతారాముల కళ్యాణ క్రతువును నిర్వహిస్తుంటారు. అయితే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది భక్తులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులంతా కూడా ఈ కళ్యాణ క్రతువుకు పాల్గొనడంతో పాటు ప్రతి గ్రామాల్లో కూడా విలాసం కోసం కావచ్చు, కాలక్షేపం కోసం కావచ్చు, రాముల వారి కళ్యాణం అనంతరం అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం భద్రాచలంకి కూతవేడు దూరంలో ఉన్నటువంటి మోరంపల్లి బంజర్లో కూడా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు 50 ఏళ్లుగా నిర్వహిస్తూ అటు సంస్కృతి సంప్రదాయాలకు నిలువుదిద్దంగా నిలుస్తుంది మోరంపల్లి బంజర్కు సంబంధించినటువంటి గ్రామస్తులు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం కోలాట నృత్యం చేస్తూ సంప్రదాయబద్ధంగా సాగించినటువంటి ఒక లయబద్ధంగా సాగే సాంస్కృతిక కార్యక్రమే కోలాటం అని చెప్పుకోవాలి. ప్రస్తుతం మీరు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్లో చూస్తున్నారు. ఒక జడ కొప్పులా కట్టే విధంగా పూర్తిగా కోలాటం ఆడుతూనే ఒక సాంస్కృతిక ఆర్ట్ అనేది ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఏటా కూడా కళ్యాణం నుంచి అంటే ఉగాది నుంచి కూడా సీతారాముల కళ్యాణానికి దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రంలో అంకురార్పణ జరుగుతుంది. ఆ రోజు నుంచి దాదాపు శ్రీరామనవమి రోజు వరకు కూడా ఇక్కడ కోలాటాలు నిర్వహిస్తుంటారు. భద్రాచలం దివ్యక్షేత్రంలో కూడా ప్రతిరోజు కూడా తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సో గ్రామస్తులు కుల, వర్ణ, మత, వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఐక్యతకు తార్కాణంగా నిలుస్తూ ప్రస్తుతం మోరంపల్లి బంజర గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పుకోవాలి. ప్రధానంగా ప్రస్తుతం మనం చూస్తున్నాము చిన్న పెద్ద తేడాలు తెలియకుండా పూర్తిగా అందరూ కూడా కోలాటంలో రాముణ్ణి స్మరిస్తూ, రామనామాలను స్మరిస్తూ, రామ భక్తాన్ని పూర్తిగా రామనామ స్మరణతో ప్రస్తుతం మోరంపల్లి బంజర్లో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమం అంతా కూడా కన్నుల విందుగా సాగుతుంది. కళ్యాణం ఎంత అట్టహాసంగా జరిగిందో కళ్యాణం అనంతరం కూడా ప్రతి గ్రామంలో ఇదే విధంగా ప్రస్తుత గ్రామస్తులంతా కూడా పాల్గొని అత్యద్భుతమైనటువంటి కళ్యాణ క్రతువులో భాగస్వామ్యమైన తర్వాత చేసే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమమే కోలాటం. ప్రస్తుతం కోలాటం సంబంధించి ఆమె మంగమ్మ అనే శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం 50 సంవత్సరాల కాలంగా ఆమె కోలాటం నిర్వహిస్తూ అందరి మన్నలు కూడా పొందుతున్నారు. ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. అమ్మ, కోలాటంకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఎందుకు ప్రతి సంవత్సరం మొరంపల్లి బంజార్లో మీరు ఆనవాయితీగా కోలాటం నిర్వహిస్తున్నది తెలిసింది? ఏంటి దీనికి ఉన్న ప్రాముఖ్యత? రాముడి గురించి ఎప్పుడు ఈ భజన చేస్తామండి. నాకు 50 సంవత్సరాలు వచ్చాయి. మా నాన్నల కాడ నుంచి మేము చిన్న పెద్ద తేడా తెలియకుండా అందరి భజన కార్యక్రమం ఎప్పుడు చేస్తూనే ఉంటాము. చిన్నపిల్లలకి నేర్పుకుంటూ ఉంటాము. పండుగలు వస్తే ఈ రాముడికి భజన చేసుకుంటూ ఉంటాము. వంశపారపర్యంగా వచ్చిందా? ఇది ఎలా వస్తుందంటే అంటే మన దగ్గర భద్రాచలం ఉంది, చాలా పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రతి ఏటా కళ్యాణం అక్కడ అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. సో రాముల వారి కళ్యాణాని కోసమా, రామనవమి కోసమా, పట్టాభిషేకం కోసమా ఈ కోలాటంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ప్రధానంగా మీ వంశపారపర్యంగా వచ్చిందా ఇది? మేము వంశపారం కాదండి, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ కాబట్టి రామ భజన చేసుకుంటూనే ఉంటాం. మేము ఈ కోలాటం వేస్తూ ఉంటాం. ఇందులోనే రాముడి పాటలు పాడుకుంటూ వేసుకుంటూ ఉంటాం. ఎట్లా ఉంటుంది స్పందన? ఎందుకంటే ఒక కోలాటం అనేది లయబద్ధంగా సాగుతుండాలి, ఒకవైపు భజన చేస్తూ ఉండాలి, రామ భజన కానీ ఆ కీర్తనలు కూడా ఒకవైపు చదువుతూ ఉంటారు, మరోవైపు ఒక నృత్య ప్రదర్శన కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కోలాటం అంతా చూస్తుంటే కానీ ఇంతమంది వేరు ఊర్లకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, వేరు కులాలకు, మతాలకు, వర్గాలకు, వర్ణాలకు సంబంధించినటువంటి అంతా కూడా పూర్తి స్థాయిలో అందరూ కలిసి వేస్తాం సార్. ఇది ఒక భజన, ఒక రామునికి దండవటం పెట్టుకునే రామ భజన వేస్తారు సార్. కోలన్న వేస్తాం. మాది కోలన్ని ఇప్పుడు 60-70 సంవత్సరాల నుంచి కోలన్నీ వేసుకుంటూ ఉంటాం. పిల్లల తరం ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వేస్తూనే ఉంటారు. ఎవరైనా సార్ ఈ ఊరు మొత్తం వేస్తూనే ఉంటారు. మేము ఎక్కడైనా వేస్తూనే ఉంటాం. అట్లా సార్ మాకు తాళం, భజనలు, గజ్జలు అన్నీ వేసుకొని వేస్తూనే ఉంటాం సార్. ఇవి కూడా పెట్టుకుంటాము. ఆర్మానం, తప్పల అన్నీ పెట్టుకుంటాము.
కోలాటంలో ఎన్ని రకాల విభాగాలు ఉంటాయి? ఇప్పుడు ప్రస్తుతం మీరు జడకొప్పు అనే ఒక ఆర్ట్ని ప్రదర్శిస్తున్నారు. సో జడకొప్పు కాకుండా ఇంకా ఎన్ని రకాల కోలాటాలు ఉంటాయి? ప్రార్థన కోపేస్తాం సార్, ప్రార్థన చేస్తాం ఫస్ట్, తర్వాత సంబత్ సార్, సంబత్ కోపేస్తాం సార్, తర్వాత శివలాచూర్య కోపేస్తాం సార్, తర్వాత కృష్ణాకరణ కోపు అంటే పాట ఇదాం కోలం ఇదాం, తర్వాత మళ్ళీ తెల్లకోపేస్తాం సార్, తెల్లకోపు తర్వాత జడకోపు సార్, జడకోపు తర్వాత వాలుకోపు. పాటలు మారుతాయి సార్, పాలన కూడా మారిద్ది. అట్లా ఒక 12 కోపులు వేస్తాం సార్. మొత్తంగా రామాయణ రసరమ్య సన్నివేశాలతో రామదాస్ కీర్తనలతో ప్రస్తుతం ఒక జానపద గీతాలను ఆలపిస్తూ మొరంపల్లి బంజర గ్రామంలో అద్వితీయంగా అనిర్వచనీయంగా కోలాట ప్రదర్శన సాగుతుంది. ప్రతి ఏటా కూడా ఉగాది నుంచి శ్రీరామనవమి కళ్యాణం వరకు కూడా ఇదే తంతు కొనసాగిస్తున్నట్టు మొరంపల్లి బంజర గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మొత్తంగా అన్ని వర్గాలను కలుపుకొని పోతూ మొరంపల్లి బంజర గ్రామస్తులు అయితే అన్నిటికీ ఆదర్శంగా నిస్తుందని చెప్పుకోవాలి. మరి వచ్చే ఏడాది కూడా ఇదే విధంగా ఈ తంతును కొనసాగిస్తామని అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. ఇదే వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV, మొరంపల్లి బంజర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.